బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రాహిల్ ను అక్రమ కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు షకీల్. రాహిల్ తప్పు చేసి ఉంటే చట్టబద్దంగా ఉరితీసినా ఒప్పుకుంటానన్న షకీల్ జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదన్నారు. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. కావాలని కేసెస్లో ఇరికియాలని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్ కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళా ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years old. ఆయన ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు